ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న దేవుని బిడ్డలందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు జీవం ఇచ్చి ఆ సర్వోన్నతిని గణపరచుకునే భాగ్యములు ఇచ్చిన ఆ గొప్ప దేవుడికి వందనాలు చెల్లిస్తూ ముందుకు కదులుదాం. ఈ రోజు దేవుడు మనకిచ్చు వాగ్దానం ఏదై ఉన్నది అని మనతో మాట్లాడబోతున్నాడో ఆ వాక్యం అందుకుంటూ ముందుకెళ్దామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనమును దేవుడు మనకు వాక్యముగా అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడండి. ఈ వాక్యం ఏదై ఉందంటే, మనము దేవుని దగ్గర కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నామండి. మనిషి స్వభావం ఎలా ఉంటుందనంటే, మనం దేవుని దగ్గర అడుగుతాము, దేవుడు ఇస్తాడని మనకు తెలుసు, విశ్వాసముతో మొరపెట్టగలము, అన్నీ చేస్తాము. మళ్ళీ కూడా ఒకసారి ఏమైపోతుందంటే, వెనుక జరిగిపోయిన ప్రతి కార్యాన్ని దాటి వచ్చిన ప్రతిదానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటామండి. దేవుడు ఏమంటున్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, ఆ తర్వాత పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని అంటున్నాడు. అంటే జరిగిపోయిన దాన్ని, పూర్వకాలంలో ఉన్నదాన్ని, మా నాన్న అయితే ఇలా చేశాడు, మా అమ్మ అయితే ఇలా చేసింది, మా ఇంట్లోని వాళ్ళు ఇది చేశారు, ఈరోజు నా వరకు వచ్చేసరికి ఏమీ లేదు అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గర గడిచిపోయిన దినాలను, పొందుకున్న దినాలను నువ్వు దేవుని ద్వారా కాదు, నువ్వు ఇహలోకపరంగా ఉన్న ప్రతిదీ కూడా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. అంటే నువ్వు ఆలోచించాల్సిందేముంది? ఇప్పుడు దేవుడు నీకేం చేస్తాడు అని అన్నదాన్ని మాత్రమే నువ్వు ఆలోచించాలి. ఆ ఆలోచించిన దాన్ని నువ్వు దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థనలో గడిపితే దేవుడు నీకేం చేయబోతున్నాడంట? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా సహోదరి, ఏ విషయంలో మనం ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నామో, కాలయాపన చేస్తున్నామో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఏ విషయంలో మీరు కృంగిపోతున్నారు? ఏ విషయంలో ఉన్నారు? పాత జీవితంలో అయితే ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఏం చేయలేకపోతున్నాను, నేను దేవుళ్ళో ఉన్నాను కాబట్టి. కానీ అదే నా పాత లైఫ్లో అయితే నేను ఇప్పుడున్న ఈ పరిస్థితులకు ఎవరినో ఒకరిని సహాయం అడిగేవాడిని, ఎవరో ఒకరి దగ్గర చేతులు చాపి అందుకునేదాన్ని, నా నిర్ణయం ప్రకారం, నా ఆలోచన ప్రకారం ఏదో ఒకటి సమకూర్చుకునేదాన్ని అన్న రీతిలో మనం ఆలోచిస్తామండి. ఒక్కసారి లోతుగా ఆలోచించండి, మనం చేసే ఆ పనిలో ఎంతవరకు శాశ్వతమైన దీవెన ఉందండి? దేవుడిచ్చిన నెమ్మది, సమాధానం ఆ క్రియల్లో, ఆ మునుపటి స్థితిలో మనకు లేదు కదా. అందుకే దేవుడు అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి అని అంటున్నాడు దేవుడు. అంటే జరిగిపోయిన దాన్ని మీరేం జ్ఞాపకం చేసుకోవద్దు. అదే విధంగా పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. పూర్వకాలపు సంగతులు తలంచుకోవద్దు అసలు. నా పాత జీవితంలో ఉంటే నేను చాలా హాయిగా ఉన్నాను, చాలా పొందుకున్నాను, అన్నీ చేశాను, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి నేనేం చేయాలన్నా దేవుని ఆజ్ఞలు నాకు అడ్డుగా ఉన్నాయి, నేనేం చేయాలన్నా దేవుని భయం నాలో ఉంది, నేను ఇవన్నీ అప్పుడున్నంత స్వతంత్రతగా ఇప్పుడు నేను ఏది చేయలేకపోతున్నానన్న ఆలోచనలో నువ్వు ఉండిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అప్పుడు నువ్వు నీ జీవితంలో నేను లేను, కానీ ఇప్పుడు నువ్వు నా పాద సన్నిధిలో నా కృపలో నిలిచి ఉన్నావు కనుక ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటిది? ఇదిగో ఇప్పుడే నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, దానిని మీరు ఆలోచించరా? ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా కుమార్తె, మనం అడగాల్సింది, కనిపెట్టాల్సింది ఏంటిది దేవుడి సన్నిధిలో అంటే, నాకు ఇప్పుడున్న అవసరతలో నేను నా దేవుని దగ్గర మొరపెడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, కానీ ఆ విషయంలో ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో, నాకు ఇప్పుడున్న సమస్యలో దేవుడు ఏం చేయబోతున్నాడు అని అన్నది నువ్వు ఆలోచించాలి. నువ్వు ఏం ఆలోచించి దేవుని పాద సన్నిధిలో నువ్వు గడపబోతున్నావో, మొరపెట్టబోతున్నావో, నీకు కావాల్సిన దాన్ని నువ్వు దేవుని దగ్గర కనిపెట్టబోతున్నావో, దానిని బట్టి ఇప్పుడు ఆ కార్యము నీ ఆశీర్వాదంగా మొలకెత్తుచున్నదని దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి ఎప్పుడో జరిగిపోయింది దాన్ని ఆలోచించుకుంటూ నీ ఆశీర్వాదాన్ని ఆలస్యం చేసుకుంటావా? లేక ఇప్పుడు జరుగుతున్న కార్యంలో దేవుడు నాకు చేయబోతున్న కార్యాన్ని బట్టి ఆయనను మహిమ పరుస్తాను, అది మొలకెత్తింది అని అన్న నిశ్చయితతో ముందుకు కొనసాగబోతున్నావా? నిర్ణయం నీ మీదనే ఆధారపడి ఉందని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేం చెప్పబోతున్నావు? ఎలా నిలబడబోతున్నావు? దేవుని సన్నిధిలో అడుగుతున్నావు, కనిపెడుతున్నావు, దేవుడు చేయగలడు అని నువ్వు అనుకుంటున్నావు. మరి దేవుడు నీకు చేయాలి అని అనుకుంటున్న సమయంలో నువ్వు చెయ్యకూడనిది ఏముంది? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. నేనుంటే నేను ఇట్లా చేసుకుంటుందాన్ని, మా నాన్న ఉంటే నాకు హెల్ప్ చేసేవాడు, మా అమ్మ ఉంటే ఇది చేసేది, నా బంధువులు, నా స్నేహితులు అయితే ఇది చేసేవాళ్ళు, అవన్నీ చేస్తారు అని నువ్వు ధ్యానించేటప్పుడు దేవుడి దగ్గర అడగొద్దు కదా.
దేవుని దగ్గర కనిపెట్టొద్దు కదా. ఆ తర్వాత పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఏ మాత్రము వాటిని తలంచుకొనవద్దు. దేవుడు చేసిన నూతన కార్యాలు, ఏం చేయబోతున్నాడో, ఏమి ఇచ్చాడో దానికి కృతజ్ఞతగా ఇప్పుడు ఏం అందుకోవాలనుకుంటున్నారు ఆ మార్గంలో దేవుని ముందు నువ్వు కొనసాగితే, ఇప్పుడే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నానని అంటున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో మరి కొత్త కొత్త ఆశీర్వాదాలు ఇస్తానని తన ప్రవచనాల ద్వారా దేవుడు మనల్ని వాగ్దానాల ద్వారా బలపరుస్తూ వచ్చాడే. ఆ కొత్త ఆశీర్వాదాలు అందుకోవాలంటే మనం విడిచిపెట్టాల్సింది పాత స్వభావాన్ని విడిచిపెట్టాలండి. పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకోకూడదు. అదే విధంగా మునుపటి వాటిని, ఆ సంగతులను తలంచుకొనకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వెలా ఉన్నావు? నువ్వు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుండా ఉంటే, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుండా ఉంటే, దేవుడు ఇప్పుడు నీకు నూతన కార్యం చేస్తానని అంటున్నాడు. నువ్వు వాటిని తలుచుకుంటూ ఇప్పుడు మొలకెత్తబోతున్న కార్యాన్ని నువ్వు లేట్ చేసుకుంటావా, లేక అది ఇప్పుడే మొలకెత్తును అని చెప్పిన ఆయన ఆలోచన ప్రకారం నూతన క్రియ చేస్తున్నాడు, అది స్టార్ట్ అవుతుందని నువ్వు ఆయనలో కొనసాగుతున్నావా, లేకుంటే అది ఇప్పుడే అది మొలచున్నా అన్న నిరీక్షణతో నువ్వు ముందుకెళ్తున్నావా, లేకుంటే పాత వాటిని పట్టుకొని అప్పుడైతే అది జరిగింది ఇది జరిగింది అని అనుకుంటూ ఉన్నావా? ఎప్పటికైనా ఆ జీవితంలో చేసిన, ఇంకా నువ్వు విశ్వాసంలో బలపడిన తర్వాత చేసిన కార్యాలను నువ్వు జ్ఞాపకం చేసుకున్నా, ఇప్పుడు నీ పట్ల దేవుడు చేయబోయే కార్యాన్ని బట్టి నువ్వు ఆయన మహిమపరచాల్సిందే, ఆయన స్తుతించాల్సిందే. కాబట్టి పాత స్థితి నుంచి, మునుపటి స్థితి నుంచి బయటికి వచ్చి నూతనమైన స్థితిలో దేవుని దగ్గర మనం ఎదురు చూసినప్పుడు నూతన కార్యాలను కూడా, నూతన క్రియలను కూడా ఆ దేవుడు చేయబోతున్న వాటిని మనం చూడగలము. అదే విధంగా అది మొలకెత్తడాన్ని బట్టి మనం ఆలోచించిన క్షణంలో నేను ఎప్పుడు అందుకుంటాను ప్రభా, ఎప్పుడు పొందుకుంటానయ్యా, నేను నీ మీద ఆధారపడి ఉన్నాను నా తండ్రి, నా ప్రార్థన నీకు తెలుసు, నా అవసరత నీకు తెలుసు, నా విజ్ఞాపన నీకు తెలుసు, నా స్థితిగతులు నీకు తెలుసు ప్రభా, నేనైతే నమ్మదగిన దేవుడవు, ఈ సృష్టిలో నువ్వు ఒక్కడవు మాత్రమే ప్రభా, నీ మీద ఆధారపడి ఉన్నాను తండ్రి, నీవు మాత్రమే చెయ్యగలవు నా యేసయ్య, ఇంకొకరు లేరు ప్రభా, ఈ కార్యము నీ ద్వారా నేను పొందుకొని నిన్ను మహిమపరచాలని ఇష్టపడుతున్నానయ్యా. మనుషుల ద్వారా పొందుకొని ఈ కార్యాన్ని నెరవేర్చుకొని వాళ్ళను గణపరచాలని ఇష్టపడడం లేదు నాయన, నా పరలోక తండ్రిగా నిన్ను మహిమపరచాలని ఇష్టపడుతున్నాను కనుక నీ కార్యానికి నన్ను సిద్ధపరచయ్యా, నీవు చేయబోతున్న నూతన క్రియకు నన్ను సిద్ధపరచయ్యా, దానిని నేను ఇప్పుడే ఆలోచిస్తున్నాను ప్రభా, అది మొలకెత్తడాన్ని నేను, నాతో పాటు నా కుటుంబంతో పాటు సమాజము కూడా చూసే విధముగా, నిన్ను మహిమపరిచే విధంగా మమ్మల్ని సిద్ధపరచు తండ్రి అని సమర్పించుకోగలుగుతున్నామా సహోదరుడు? అటువంటి నిరీక్షణ నీకుంటే ఆయన మొదలుపెట్టిన నూతన క్రియ నువ్వు చూడబోతున్నావు. కాబట్టి దేవుడు అది ఇప్పుడే మొలకెత్తిన స్థితిలోనికి కూడా నిన్ను నడిపించబోతున్నాడు. మరి నీవు ఆయన మీద ఆధారపడుతున్నావా? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, పూర్వకాలపు సంగతులను తలంచుకుంటూ, వాటి వైపుకే చూసుకుంటూ ఇప్పుడు చేయబోతున్న క్రియను నీకు నీవే లేట్ చేసుకుంటున్నావా? లేక నేను వాటిని గురించి తలంచను ప్రభా, నువ్వు చేసే ఈ కార్యము నాకు కావాలి ప్రభా, అది ఇప్పుడే మొలకెత్తడాన్ని నేను చూడాలి నా యేసయ్య అని నీకు నీవు సరి చేసుకుని దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన కొరకు ఎదురు చూడగలవా? అప్పుడే మీ సర్దుబాటును బట్టి, దిద్దుబాటును బట్టి, సిద్ధపాటును బట్టి దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో అద్భుతాలు మనం చూడబోతున్నాం. విశ్వాసంలో స్థిరంగా నిలబడితే ఆశ్చర్య కార్యాలను కూడా మనం దేవుని యొద్ద నుంచి అందుకోబోతున్నాం. అంత గొప్ప దేవుడిని స్తుతించడానికి సిద్ధంగా ఉన్నావా? కాబట్టి నువ్వు చేయాల్సిందేంటిది? నూతన సంవత్సరంలో పాత వాటిని, గతించిపోయిన వాటిని అన్నిటిని విడిచిపెట్టాలండి. ఇదిగో నూతనం, సమస్తము నూతనమైనని చెప్పిన ఆయన వాక్య ప్రకారము మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఆ వాగ్దానమునకు, ఆ వాక్యమునకున్న నెరవేర్పును మన జీవితాలలో మనం అందుకోగలం. సహోదరుడా, ఏ విషయంలో కృంగిపోకండి. సహోదరి, ఇంకే విషయంలో కూడా సోలిపోకండి. పాత వాటిని పట్టుకొని ఇంకా మీరు కృంగిపోకండి. ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చిన దేవుడు నూతన క్రియ చేయబోతున్నానని కూడా వాగ్దానం ఇచ్చాడు ఆయన. ఆ సంవత్సరాన్ని ఇచ్చిన దేవుడే ఆ కార్యం చేస్తానని అంటున్నాడు. అది మొలకెత్తుతుంది, దాని కొరకు కనిపెట్టమ్మా అని అంటున్నాడు. గత సంవత్సరంలోని జరిగిపోయిన కార్యాలను బట్టి కాదు, కానీ ఈ సంవత్సరంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటి వైపుకు దృష్టి నిలిపి విశ్వాసముతో వాటిని అందుకుందాం. ఇటు కృప దేవుడు ఈ వాక్యము విన్న మనకందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి నీ కృపలో ఆదరించిన దేవా, మీకే స్తుతి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. దినమంతటిలో కూడా ప్రభా నీ సన్నిధిని, నీ సహవాసమును మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించారు ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. విన్న వాక్యాన్ని వాక్య ప్రకారం మాలో జీవింపచేసి నడిపించండి. పూర్వకాలపు సంగతులను మేము జ్ఞాపకం చేసుకొనకుండా అయ్యా, ఇదిగో తండ్రి, నీ పాద సన్నిధిలో తలంచుకొనకుండా ప్రభా, నీవు చేసే నూతనమైన క్రియను బట్టి అది మొలకెత్తిందన్న ఆశీర్వాదముతో మేము ముందుకు కొనసాగే కృప మాకు దయచేయండి యేసయ్యా. నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తా. వాక్యం విన్న ప్రతి బిడ్డను
కూడా మీరు ఆశీర్వదించి అయ్యా ఇదిగో తండ్రి మీ ఆత్మీయ జీవితంలో బలపరిచే ఆశీర్వాదంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఎవరైతే ప్రభా మీ వలన నూతన సంవత్సరం అనే జన్మదినాలను జరుపుకుంటున్నారో, నూతన సంవత్సరం ఇంకొకటి అడిగి పొంది ఉన్నామని యానివర్సరీస్ చేసుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ కృపాహస్తములో వారిని భద్రపరిచి వారికి కావలసిన సర్వము సకలము వారికి అనుగ్రహించి ఈ సంవత్సరం ఇంకా నీకు సమీపముగా నడిచే కృప దయచేయమని అటు వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ వాక్యం విన్న మా అందరినీ కూడా మీ హస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ఆశీర్వాదాలన్నీ నీ పరిశుద్ధ నామమున మేము అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.